మనం చేసుకుందాం. మన వాక్య ధ్యానం కొరకు గత వారంలో మనం ధ్యానించినటువంటి అంశమైన ద్వితీయోపదేశ కాండము మా 11వ అధ్యాయం. వారం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం. దయ నుంచి ఎవరైనా ఒకరు చదవండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దయల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడయ్యా. మీ దయగల నామమున ప్రార్థించి బోధిస్తా ఉన్నాము. నిలవబడిన దాసుని కేవలం బోరుగా వాడుకొని, ఈ దాసుని నోటిని మీరే వాడుకొని మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని దేవా, మీ పిల్లలందరికీ అర్థము విధంగా మీరు బోధించాలని, నా అందరి ఆత్మీయ జీవితములకు బలమైన ఆహారము కొనున్నట్లుగా ఈ వాక్య భాగము ద్వారా నన్ను మమ్మల్ని సంధించి మాకు కావలసిన మీ పరలోకము సహాయాన్ని గ్రహించి దీవించమని యేసు ప్రభువారి వాక్యమై ఉన్న యేసు ప్రభువారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గత వారమున మనం ధ్యానం చేశాం. అమ్మా, అది ఆకాశ వర్ష జలమును త్రాగే దేశము. అది యెహోవా లక్ష్యపెట్టు. ఎవరు లక్ష్య పెట్టే దేశం అమ్మా? దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశం. గత వారమున మనం ధ్యానం చేశాము. దేవుడు లక్ష్య పెట్టిన వారిని ఎలాగో ఆశీర్వదించాడో గత వారమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మా, ఈ దినమున యెహోవా లక్ష్య పెట్టుచున్న దేశములో, యెహోవా లక్ష్య పెట్టు దేవుని సంఘములో ఉన్న నీవు నేను ఎలాగో బ్రతకాలను. ఇదిగో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉన్నట్టుగా మన జీవితం ఎలా ఉండాలనో ఒక 3 అంశాలు మాత్రం మనం చూసుకొని త్వరగా ముగించేద్దాం. ఇదే అధ్యాయంలోనే ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపిస్తూ పలికినటువంటి మాట ఇది. ఈ మాటను మనము ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా మన దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశంలో నివసించు దేవుని ప్రజలకు ఉండవలసినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలను గురించి మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా 13వ వచనం. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను మొట్టమొదటి ఆజ్ఞ. అమ్మా, దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఉండి నిన్ను భద్రముగా కాయవలనన్నా, నీ ఆపదలో నీకు సహాయము చేయవలనన్నా, నీ అక్కరలో నిన్ను ఆదుకొనవలనన్నా, ప్రభువు నీ క్లిష్ట పరిస్థితుల్లో నీకు అండగా నిలవవలనన్నా, మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన ఏం చేయాలంట? సేవించడం అంటే ఏంటి? సేవించడం అంటే ఏం లేదు, పూజించడము లేదా ఆరాధించడము అని అర్థం. సేవించడం అంటే ఇంకో అర్థం ఉంది, త్రాగడం అని కూడా అర్థం వస్తుంది. కానీ అది కాదు. ఇక్కడ రాయబడిన సందర్భం ప్రకారం సేవించడం అనగా ఆయనను
ఆరాధించుట లేదా పూజించుట. మొట్టమొదటిగా నీ దేవుని నువ్వేం చేయాలంట? ప్రేమించి ఆయనను సేవించే వారముగా ఉండాలి. ఆయనను ఆరాధించి పూజించి గణపరిచే వరముగా ఉండాలి. దేవుని కన్నులు నీ మీద నా మీద నిలిచి ఉండాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కాపుదల మనకు ఉండాలి. అమ్మా, దేవుడు లక్ష్యపెట్టు దేశంలో నివసించుచున్న నీవు నేను మనము కూడా ఏం చేయాలి? నీ దేవుని లక్ష్య పెట్టాలి. ఎలాగో లక్ష్య పెడుతున్నట్టు? నీవు ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నావో, నీవు ఆయన్ని ఎంత ఆరాధిస్తూ ఉన్నావో, నీవు ఆయన్ని ఎంత పూజిస్తా ఉన్నావో, నీవు ఆయన్ని ఎంత ఘనపరుస్తా ఉన్నావో, అయ్యా ప్రభు దినము కొరక ఎంత ఆతురముగా ఎదురు చూస్తా ఉన్నావో, ప్రభు దినమున ఎంత పరిగెత్తి ప్రభువును ఆరాధింపగలుగుతా ఉన్నావో, ప్రభు దినమున ఎంతగా ఆత్రపడి ప్రభు సన్నిధిలో కనబడుటకు వేగిర పడుతూ ఉన్నావో, ఆ ప్రేమ దేవుని యందు నీకున్నటువంటి ప్రేమను వెల్లడిపరుస్తుంది. అలా కాదు, నాకు అబ్బిందే సమయము, నాకు కలిగిందే సమయం అని మనం అనుకుంటే చాలా పొరబడుతున్నట్టు. ఒక వ్యక్తి ఎవరినైనా ప్రేమిస్తున్నాడంటే మన కుటుంబములో కానీ మన యొక్క సమాజంలో కానీ మనము కూడా సర్వసాధారణంగా పరిశీలించినా కూడా ఇదిగో మనము ప్రేమించే బంధువు ఈ దినమున మన మధ్యకు వస్తా ఉన్నాడంటే మనం ఎంత ఎదురు చూస్తాం కదా. మనం బహుగా ప్రేమించే వ్యక్తి, మనం బహుగా ఇష్టపడే వ్యక్తి మన ఇంటికి నేడో రేపు వస్తా ఉన్నాడంటే మనం ఎంత ఆతురముగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలాగనే నీవు నేను మనము కూడా ప్రభువు దినము కొరకు అయ్యా ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరచి పూజించే ఆయన దినము కొరకు, ఆయన నిజముగా నీవు ప్రేమించు వాడమైతే ఆయన దినము కొరకు నువ్వేం చేస్తావు? ఆత్రపడతావు. ఈ ప్రభువు దినము, ఈ దినమున నేను దేవుని మందిరంలో కనబడాలి, ఈ దినమున నా ప్రభువును సేవించే దినము, ఈ దినము నా ప్రభువును గణపరిచే దినము, ఈ దినము నా ప్రభువు నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయన స్తుతించి ఆయన హెచ్చించేటువంటి దినము, ఈ దినము నా ప్రభువుకు కృతజ్ఞతగా నేను అర్పించవలసిన కానుకలను అర్పణలను అర్పించవలసినటువంటి దినమని మనం వేగిర పడతాం, ఆత్రపడతాం ప్రభువు దినము కొరకు. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని కన్నులు నీతో నాతో కూడా ఉండాలంటే నీవు నేను మనం ఏం చేయాలంటమ్మా? మన దేవుని ప్రేమించి ఆయన్ను సేవించే వారముగా ఉండాలి, ఆయన ఆరాధించే వారముగా ఉండాలి. 2024 సంవత్సరంలో ఎన్ని ఆదివారములు, ఎన్ని పరిశుద్ధములు దేవుని సన్నిధిలో గడపగలిగితో నాకు తెలియదు, కానీ నేటి నుండైనా ఈ నూతన సంవత్సరంలోనైనా నీవు నేను మనం ఒక గట్టి తీర్మానం చేయాలి. ఈ సంవత్సరంలో ఉన్న ప్రతి ఆదివారము, ప్రతి పరిశుద్ధమున నా ప్రభువును గణపరచటకు, నేను ఆయన సేవించటకు, ఆయన ఆరాధించటకు, ఆయన ప్రేమించి హత్తుకొని ఉండటకు, ఆయన సహవాసముందుటకు నేను వేగిర పడతాను, నేను ఆత్రపడతానని ఈ దినముల నుండైనా ఓ మంచి తీర్మానాన్ని మనం చేసుకోవాలి. గత సంవత్సరం ఎలా గడిచిపోయిందో మనం ఎరుగో. నేనైనా ప్రభు సన్నిధిలో ఆ తీర్మానాన్ని గట్టిగా చేయగలిగే వారముగా ఉండాలి. అమ్మా, దేవుడు లక్ష్య పెట్టుచున్న దేవుని సంఘములో నీవు ఉన్నావు. ఆయన లక్ష్యం, ఆయన గురి నీ మీద ఉండాలంటే నీవేం చేయాలి? మొట్టమొదటిగా ఆయన్ను ప్రేమించి ఆయనను సేవించే వారముగా, అనగా ఆయన్ను ఆరాధించే వారముగా, పూజించే వారముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్లా ఆరాధించబడుతున్నాడయ్యా? కింది మాట చదవండి. నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ఎట్లా ఆరాధించాలంట? మన పూర్ణ హృదయంతో. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళు పోతా ఉన్నారు, నేను పోకపోతే ఏమనుకుంటారు అని. కొంతమంది అనుకుంటారు, ఇదిగో
మరి నేను దేవుని మందిరానికి పోకపోతే కడవరి దినమున నన్ను పారేయరు, నన్ను ఎత్తేరని కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేవారంట. ప్రభువును ఆరాధించటకు వచ్చేవారు ఎట్లా? తమ పూర్ణ హృదయముతో, తమ పూర్ణాత్మతో ప్రభువును సేవించేవారు. ఇది ప్రభువును సేవించటకు, ఆరాధించటకు ఇరుగు పొరుగు వారిని చూసి కాదు, అమ్మా నీ బంధుజనమును చూసి కాదు, నీ స్నేహితులు మిత్రులను చూసి కాదు, ప్రభువును నీవు సొంతంగా ఎంత ప్రేమిస్తున్నావో అంత ఆతురముగా ప్రభు సన్నిధిలో కనబడటకు సిద్ధంగా ఉండాలి. అలాగు నీ ప్రభువును సేవించి, అలాగు నీ ప్రభువును ఆరాధించిన ఎడల దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడని నీవు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన గురి నీ అందున్నది, ఆయన లక్ష్యము నీ అందున్నది. ఆయన నిన్ను బహుగా లక్ష్య పెట్టి చూడాలి. సేవించేవాడు, ఆరాధించేవాడు ఎట్లాంటోడట? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. మన హృదయంలో ఒకరికి స్థానము, మన హృదయంలో ఒకరి యందు లక్ష్యము, మన హృదయంలో మానవుల వైపు చూస్తూ ఉంటాము, మన హృదయాల్లో వారి ఇరుగు పొరుగు వారి వైపు చూస్తూ ఉంటాము. ఆ విధముగా కాదు. ఇదిగో నీ ప్రభువు నీ యందు లక్ష్యముంచి నీ పట్ల గొప్ప కార్యములను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములు చేసి నీ ప్రభువునందు నీవు లక్ష్యముంచు. నీ పూర్ణ హృదయంతో ఆయన యందు విశ్వాసం ఉంచు. మనిషి వైపు ఎప్పుడు చూడవద్దు. అమ్మా ఒకసారి అపోస్తలుడైన పౌలు ఒక ద్వీపానికి తప్పించుకొని పారిపోతూ రాత్రి అంతా సముద్రంలో ఈది ఒక ద్వీపాన్ని చేరుకుంటాడు. ద్వీపాన్ని చేరుకుంటే అక్కడ ఒక 45 మంది చలి కాసుకుంటూ ఉంటారు. ఈయన కూడా ఒక పొద ముళ్ళ పొద తీసుకొచ్చి ఆ చలి మంటలు వేసి చలి కూర్చొని చేతులు పెట్టి తాగుతాడు. అందులో నుంచి ఒక సర్పం వచ్చి తన చేతులు పట్టుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి ద్వీపవాసులు అందరూ అనుకుంటాడు, వీడేదో పాపం చేశాడు, ఇదిగో సముద్రాన్ని దాటి ఇవతలకు వచ్చినా కూడా వీని పాపం వీడిని విడిచిపెట్టలేదు, వీడు కొన్ని నిమిషాలు చచ్చిపోతాడని అనుకున్నారు. అర్ధగంట చూశారు, గంట చూశారు, ఈయనకి ఏమి కాలేదు. ఆ ద్వీపవాసులంతా ఏమనుకున్నారంటే, వీడు పాము కరిచినా చచ్చిపోలే, వీడు మానవుడు కాదు, వీడు దేవుడు అని అపోస్తలుడైన పౌలు ఎత్తుకొని ఊరేగిస్తా ఉంటారు. అప్పుడు పౌలు ఒక మాట ఏంటంటే, అయ్యలారా నేను కూడా మీ వంటి వాడనే, నేను కూడా మీ వంటి వాడనే, నేను కూడా మీ వంటి వాడనే. అపోస్తలుడైన పౌలు అన్ని భీకర కార్యములు, అన్ని ఆశ్చర్య కార్యములు, అన్ని అద్భుత కార్యములు చేసి ఉండి ఏమంటున్నాడు? మీ వంటి మానవుడనే. నేడు దేవుని సంఘము, దేవుని ప్రజలు మన ప్రభువును ప్రేమించుట మానేసి, మన ప్రభు వైపు చూచుట విడిచిపెట్టి, ఆయన సేవించి, ఆయన ఆరాధించి, ఆయన గణపరచుట మానేసి సేవకులను ప్రేమిస్తా ఉన్నారు, వారిని గణపరుస్తా ఉన్నారు, వారిని హెచ్చిస్తా ఉన్నారు, వారిని ఎంతగానో హెచ్చించి గణపరిచి పూజిస్తా ఉన్నారు. దేవుని సేవకులను గౌరవించుట మంచిదే, కానీ వారిని ఏం చేయకూడదు? మనము పూజించకూడదు, వారిని సేవించకూడదు. మన ప్రభువులకు చెందవలసిన ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందినట్లుగా మనం ఉండాలి, కానీ అవి మనుషులకు ఇస్తే దేవుడు ఊరుకొనడు. అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను ఏం చేయాలి? దావీదు ఆయనను సేవింపవలెను. యోహాను రాసిన పత్రిక, సువార్త, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను
దేంతోనూ? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబలెను. 23వ వచనం చదవండి ఇప్పుడు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని, ఎట్టివారు కావాలని? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ప్రభువును ఆరాధించేవారు కావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించేవారుగా ఉండాలి. వాళ్ళని వీళ్ళు చూసి, ఇరుగు పొరుగు వారిని చూసి, సేవకులను బట్టి, ఇదిగో బోధకులను బట్టి, పాస్టర్లను బట్టి కాదు. నా ప్రభు నా యందు లక్ష్యం ఉంచుచున్నాడు. నేను నా ప్రభువును ప్రేమించి ఆయన్ను స్తుతించి ఆరాధింపవలనని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో ప్రభువును సేవించే వారముగా ఉండాలి. రెండవది ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. రెండవది 15-16 వచనం. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించదను. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకున్నాడు. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఏ మాయలలో చిక్కి? దేంతో చిక్కి అంటయ్యా? అయ్యా 15వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపిస్తా. నేను మొలిపిస్తా. నీవు తిని తృప్తి పొందుతావు. నీ చేలలో నీ పశువుల సమృద్ధిగా గడ్డి సమృద్ధిగా నేను మొలిపిస్తా. అయితే నీవేం చేయాలంటమ్మా? 16వ వచనంలో మరియు మీ హృదయము ఎట్లా చిక్కి? మాయలలో చిక్కి. దేవుని సంఘంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? గొప్ప మాయ జరుగుతాం. లేనివి ఉన్నట్టుగానో ఉన్నవి లేనట్టుగానో కల్పించి దేవుని సంఘంలో గొప్ప గలిబిలి పుట్టిస్తా ఉన్నది. నీ హృదయము మాయలలో చిక్కి ఇతర దేవతల వైపు నీవు తిరగకున్నట్లుగా ఏం చేసుకోవాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాయలు? సంఘంలో ఎన్నో మాయలు వచ్చినాయి. అన్నిటినీ చెప్తే విమర్శిస్తున్నా అనుకుంటారు. జాగ్రత్త. దేవుని సంఘంలో ఎన్నో మాయలు, ఎన్నో మరి దేవునికి హేయమైన కార్యములు ఎన్నో వచ్చేసి దేవుని మందిర సమయం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఒక సినిమా చూసినట్టుగా ఒక ప్రేక్షక పాత్ర వహించి తాము దేవుని సన్నిధిలో గొప్పగా గడిపొచ్చామని చెప్పుకునే రోజుల్లో మనం ఉన్నామమ్మా. ఇటువంటి మాయల్లో చిక్కి నీ దేవుడును, నీ ప్రభువును, నీ రక్షకుడును, నీ విమోచకుడును నీ కొరకై తన ప్రారంభించి నీ కొరకై తాను శిలువలో బలి అయి తన రక్తము చిందించినట్టుగా తనను తాను తగ్గించుకొని శిలువ మరణం పొంది నిన్ను రక్షించి విమోచించిన నీ ప్రభువును కాదని ఈ లోకపు మాయల్లో చిక్కి ఇతర దేవతల వైపు పరిగెత్తుతావేమో. జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఆఖరి మాట నేను ఆధారపడి చూపించి నేను ముగించేస్తాను. అయ్యా 18వ వచనం. కాబట్టి
అయ్యా కాబట్టి మీరు నా మాటలు మీరు ఈ నా మాటలు మీ హృదయములోను మీ హృదయములోను మీ మనస్సులోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అవి మీ కన్నుల నడుమ భాసికములుగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ వాటిని మీ పిల్లలకు ఏం చేసి నేర్పి. ఈ నా మాటలు మీ హృదయములలోను మీ మనస్సులలోను ఏం చేసుకోవాలంట అయ్యా? ఏం చేసుకోవాలంట? 18 మరొకసారి. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని. మొట్టమొదటిగా ఎక్కడ ఉండాలంట? దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. దేవుని మాటకు మన హృదయంలో స్థానం లేకపోతే దేవుడు లేనట్టే. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. అయ్యా 7వ వచనం. నా యందు మీరును ఏం నిలిచి ఉండాలంట? నా యందు మీరును మీ యందు ఏముండాలంట? మనం ప్రభునందు ఉండాలంట. మనలో ఏముండాలంట? ఆయన మాటలు నిలిచి ఉండాలి. అమ్మా, ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలును హెచ్చరిస్తూ ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చుచున్న దేశము ఆకాశ వర్షజలమును త్రాగే దేశము, అది యెహోవా లక్ష్యపెట్టు దేశము. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దాని మీద ఎల్లప్పుడూ ప్రభువు కన్నులు ఉండే దేశంలో నీవు ఉంటున్నావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ప్రేమించి ఆయనను సేవించి ఈ లోకపు మాయలో చిక్కి ఇతర దేవతల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడి నీ హృదయములో ఈ మనస్సులో దేవుని మాటలను ఉంచుకొని వాటి తర్వాత ఏం చేయాలట? మన చేతులకు మన నడుము బాసికముల వలె సూచనలుగా కట్టుకొని ఆఖరి ఒక మాట చెప్తా ఆయన ముగించాడు. నీవు కూర్చుంటున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీవు పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడి వాటిని నీ పిల్లలకు ఏం చేయాలంటయ్యా? నేర్పాలి. మన పిల్లలకు నేర్పాలి. నేర్పకపోతే ఏమవుతుందయ్యా? అయ్యా, న్యాయపత్ర గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టెను అన్న మాట రాయబడి ఉంటుంది. ఏ తరము? యెహోవాను ఎరుగని తరం, దేవుని ఎరుగని తరం. అది పుట్టకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని మాట నీ హృదయంలో ఉంచుకొని, నీకు చేతనైతే నీకు వీలైతే నీ చేతులకు నీకు ఒక చొక్కాయి వలె నీ దేవుని మాటలను రాసుకొని వాటిని ధరించి వాటిని గురించి రేయింపగలరు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి వాటిని గురించి మాట్లాడుతూ వాటిని మన పిల్లలకు ఏం చేయాలట? నేర్పించాలి. నేర్పకపోతే చాలా కష్టం. ఆ నేర్పకపోయినందువలన కలిగే ఫలితాలు నీవే అనుభవించాలి. దేవుడు అనుభవించాడు దాని గురించి. కాబట్టి మన పిల్లలకు వాటిని ఏం చేయాలా? నేర్పించాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి, వాటిని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. మన పిల్లలకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మన పిల్లలతో ఈ విషయాలను గురించి మాట్లాడుతూ, చర్చిస్తూ, వారికి నేర్పిస్తూ, దేవుడు నీకు చేసిన సహాయాన్ని గురించి, ఆయన ఆపదలో నిన్ను ఆదుకున్న విధానాన్ని గురించి, ఇదిగో ప్రభు సన్నిధిలో లేమిలో నీవు మెదపెట్టగా ప్రభు ఇచ్చిన ఆశీర్వాదముల గురించి, ఆయన చేసిన మేలులన్నిటిని గురించి నీ పిల్లలతో నీవు మాట్లాడి వారికి నేర్పినప్పుడు వారి హృదయం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వాడు వృద్ధాప్య ముందు కూడా వాటి నుండి తొలగిపోకున్నట్లుగా వాడిని వాడు కాపాడుకునే అవకాశం ఉంటుంది.
మన హృదయంలోనే దేవుని మాటకు, మన మనస్సులో దేవుని మాటకు స్థానం లేకపోతే, ఈ వాక్యముని హృదయంలో లేకపోతే, ఈ వాక్యాన్ని మన మనస్సులో స్థానం లేకపోతే, ఈ వాక్యానుసారమైన జీవితాన్ని నీవు నేను జీవించలేకపోతే, మన పిల్లలకు వాటిని నేర్పలేకపోతే, వారు భ్రష్టులై చివరకు నీ మీదే తిరుగుబాటు చేసిన తర్వాత నీవు ఏడ్చి కన్నీరు కార్చిన ప్రయోజనము లేదు. కనుక ఈ నూతన సంవత్సరంలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు లక్ష్యపెట్టు దేశంలో నీవు నేను ఎలాగ నివసించాలను, మన కుటుంబాలు ఎలాగ బ్రతకాలను, నీవు నేను ఏం చేసి దేవుని గురి, దేవుని లక్ష్యము, ఆయన కనుదృష్టి మన మీద ఉండేటట్టుగా చేయొచ్చు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, మన ప్రభు అయిన దేవుని మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో ఆయనను సేవించి. 2, లోకపు మాయల్లో చిక్కుకొనకుండా అన్య దేవతల వైపు నీ హృదయం తిరగకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. 3, ఈ దేవుని మాట మన హృదయములో, మన మనస్సులో ఉంచుకొని కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి చర్చించి మన పిల్లలకు నేర్పట ద్వారా ప్రభు కన్నులు ఎల్లప్పుడూ మన మీద ఉండి మనల్ని కాచి కాపాడి రక్షించేవిగా ఉంటాయి. దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించును గాక.